పాజిటివ్ సైడ్ ని చూద్దాం. యాపిల్ ఈ ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ టెక్ కంపెనీ అండ్ దీని ఫేమస్ ప్రొడక్ట్ ఐఫోన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాపిల్ జనరేట్ చేసే రెవెన్యూలో 50% కన్నా ఎక్కువ ఐఫోన్ సేల్స్ ద్వారానే జనరేట్ చేయగలుగుతుంది. ఐఫోన్ సేల్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే ఐఫోన్ యూజర్ గా ఉంటారో వాళ్ళే ఈ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మనం టెక్నికల్ గా ఆలోచిస్తే యాపిల్ యొక్క 90% రెవెన్యూ అనేది ఐఫోన్ మీదే బేస్ అయి ఉంటుంది. అండ్ మాక్సిమం ఆండ్రాయిడ్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా ఐఫోన్ కి షిఫ్ట్ అవుతున్నారు. అండ్ మనం యునైటెడ్ స్టేట్స్ లో చూసినట్లయితే స్మార్ట్ ఫోన్ యొక్క యూజర్స్ లో 65% అందరూ కూడా ఐఫోన్ నే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రెండ్ అనేది కేవలం యూఎస్ లోనే కాదు, చైనా మరియు ఇండియాలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అండ్ మన ఇండియాలో రీసెంట్ గానే చూసే ఉంటాం, ఐఫోన్ యూజర్స్ తాలూకా నెంబర్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఎప్పుడైతే ఐఫోన్ క్రేజ్ పెరుగుతుందో యాపిల్ తన ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ ని ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో పెంచుతూ వెళ్ళడం స్టార్ట్ చేసింది. $50 నుంచి $750 కి పెంచుతూ వెళ్ళింది. అక్కడి నుంచి $800, $1000, $1100 వరకు ప్రైస్ ని పెంచేసింది. అండ్